అందరికీ నమస్కారం. డిపార్ట్మెంటల్ టెస్ట్ ఈఓటీ 141లో ఆల్ బుక్స్ కీవర్డ్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. జనరల్గా జీఓటీ 8897లో కీవర్డ్స్ అవసరం ఉండదు, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్లో బుక్ నేమ్ వచ్చి ఉంటుంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఈఓటీలో అలా కాకుండా ప్రతి బుక్ నుండి కూడా కొన్ని కీవర్డ్స్ వస్తాయి. ఆ కీవర్డ్స్ని మనం తొందరగా గుర్తుపట్టగలిగితే ఆ క్వశ్చన్ ఏ బుక్ నుంచి అడిగారనేది మనకు తెలిసిపోతుంది. ఈఓటీ 141లో ఇక్కడ ఇవ్వబడిన 8 పుస్తకాల నుండి ప్రశ్నలను అడుగుతారు. అవి: ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1, ద లిస్ట్ ఆఫ్ ఫార్మ్స్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ కోడ్, ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1, రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980, బడ్జెట్ మాన్యువల్, ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్, రివైజ్డ్ స్కేల్స్ ఆఫ్ పే రూల్స్ 2015, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కీవర్డ్స్ మరియు కీ పాయింట్స్ని గమనించినట్లయితే ద తెలంగాణ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 నుండి అడిగే ప్రశ్నలలో రివైజ్డ్ పెన్షన్ రూల్స్ లేదా పెన్షన్స్ అని ఇవ్వబడి ఉంటుంది. ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్ అండ్ ఆడిట్ అనే పుస్తకం నుండి అడిగే ప్రశ్నలలో కీవర్డ్స్ అండర్ పారా, స్టేట్మెంట్ అండ్ ఇంట్రడక్షన్ టు మరియు యాజ్ పర్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్ అండ్ ఆడిట్ లేదా ఆడిట్ లేదా అకౌంట్ అని ఇవ్వబడుతుంది. తెలంగాణ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1 అనే పుస్తకం నుండి అడిగే ప్రశ్నలలో కీవర్డ్స్ వచ్చేసి టీఎస్ఎఫ్సి లేదా టీజీఎఫ్సి లేదా యాజ్ ఫర్ టీజీఎఫ్సి వాల్యూమ్ 1 అని ఇవ్వబడతాయి. అలాగే ద తెలంగాణ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1 నుండి అడిగే ప్రశ్నలలో కీవర్డ్స్ వచ్చేసి టీజీ ట్రెజరీ కోడ్, అండర్ టీజీ ట్రెజరీ రూల్స్, టీఆర్, ఎస్ఆర్, ఇన్స్ట్రక్షన్స్ మరియు టీజీటీసీ అని అడుగుతారు. ద లిస్ట్ ఆఫ్ ఫార్మ్స్ ఇన్ ద తెలంగాణ ట్రెజరీ కోడ్ అనే పుస్తకం నుండి అడిగే ప్రశ్నలలో టీఎస్టీసీ ఫార్మ్స్ లేదా టీజీటీసీ ఫార్మ్స్ అని అడుగుతారు. అలాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో క్వశ్చన్లో కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, సో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బడ్జెట్ మాన్యువల్లో కూడా కీవర్డ్స్ అవసరం లేదు, డైరెక్ట్గా దీంట్లో హెడ్స్, కోడ్స్ ఉంటాయి. మనం డైరెక్ట్గా బడ్జెట్ మాన్యువల్ అని ఇవ్వబడుతుంది కాబట్టి ఐడెంటిఫై చేయాలి.